అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్. సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. నిన్ను మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకెళ్ళా ఆ అమ్మాయిని ఎంత ఈజీగా గుర్తుపెట్టావే. ఇదిగో బాగా గుర్తుందిగా, వెళ్ళి సెక్సీగా కరువు కరువు వెళ్ళు వెళ్ళవే వెళ్ళు. మేడం మేడం అది మిమ్మల్ని కలుస్తాని. మేడం ఆ కుక్క కాటుకైనా పాము కాటుకైనా మనిషి కాటుకైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ రాము అని. అతని దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకుంటే ప్లీజ్ ప్లీజ్ మేడం, డోంట్ ఫర్గెట్ ప్లీజ్. డాక్టర్ రాము. అయ్యో డాక్టర్ దగ్గరికి వెళ్దాం ప్లీజ్ పదండి. ఓకే థ్యాంక్ యూ. డాక్టర్ డాక్టర్ ఎవరో అమ్మాయికి కుక్క కరిచిందిట, ట్రీట్మెంట్ కోసం మీ దగ్గరికి వచ్చింది. ఎవరు కుక్క? కాదు అమ్మాయి. అమ్మాయ్యా? ఆ అమ్మాయి కుక్క జోలికి వెళ్ళడం దేనికి? ఆ అమ్మాయి నా జోలికి రావడం దేనికి? కుక్క కాటికి మందు లేదని వెళ్ళిపోమ్మని చెప్పు. డాక్టర్ షట్ అప్. ఐ యామ్ డాక్టర్ హియర్. ఆఫ్టర్ ఆల్ యువర్ కంపౌండర్. ఎవరి డాక్టర్? ఎక్స్రే నాదే. ఈ హాస్పిటల్లో పేషెంట్లకి డాక్టర్ నేనే, ఈ ప్రేమకి పేషెంట్ నేనే. అరే నా ఎక్స్రేలు నా స్వప్న సుందరా, ఇది కళ? టీవీలో అశ్విని హెయిర్ ఆయిల్ యాడా? ఇది యాడ్ కాదు, నిజమే. మీరు సప్రోకి రాణి, మీరు ప్రాంతర్ పగిడి. కుక్క కరిచింది ఆ అమ్మాయిని. మనీషా ప్లాన్. ఈజ్ ఇట్? yes. పట్టుకో ఉస్కో క్యాచ్ హర్. కుక్క కరిచింది మీకేనా? మీరెవరు? నేను హాస్పిటల్ డాక్టర్ని. మిమ్మల్ని కరిచిన కుక్కనే. ఏంటి? లేదు లేదు, కుక్క కరిచిన మీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఇతనే. యా, మరి నాకు ట్రీట్మెంట్ చేయనన్నారా? మీరేం తెలియక అలా అన్నాను. ఇప్పుడు మీరేం తెలిసాక ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు చెప్పనోకే రాణి. ఏమన్నారు? మీరేం అనుకోకండి, పేషెంట్ల మీద లవ్ ఎక్కువైతే మా వాడు అలాగే మాట్లాడతాడు. ఐ సీ. యు సీ, ఆలస్యం అయితే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. వెళ్దాం పదండి. రండి. అనుకోండి. అన్నట్టు మీరు కాఫీ తాగుతారా హాల్ ఇస్తారా? కాఫీ. కాఫీ. రై 2 కాఫీ తీసుకురా. రై ఐ యామ్ ది డాక్టర్ హియర్. రండి రండి, పడుకోండి ఇక్కడ. అది కాదు సార్, ఎఫెక్షన్ కనెక్షన్. అసలు ఆ పిల్ల హాస్పిటల్కి ఎలా వచ్చింది? ఆటోలో. సర్లే, ఎలా వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అని అర్థం. ఎందుక? అమ్మాయిని కుక్క కరిచింది. వీధి కుక్క కాదు, మగ కుక్కే. కొంపదీసి మా కుక్క కాదు కదా? నో డౌట్, అదంతా మీ బ్రిటిష్ మమ్మీ వేసిన ఇష్క్ ఇష్క్ ప్లాన్. మీ మమ్మీ కుక్కర్ గరిచింది, ఆ కుక్క ఆ అమ్మాయిని గరిచింది. ఆ అమ్మాయి మా వాణ్ణి గడిచింది. రే, ఇప్పుడు ఈ కుక్క మార్కు ప్రేమ నుంచి మా వాణ్ణి రక్షించడం ఎలారా? వెరీ సింపుల్. ఓసారి ఆ చెవిలా కొరకనివ్వండి. ఈ ఒక్క లడ్డు తిను బాబు. వద్దు మనీషా, నేను తినలేను, నా వల్ల కాదు. ఇంత చిన్న లడ్డు తినలేవా? ఏంటి ఇది చిన్న లడ్డ? తయారు చేసినందుకు నిన్ను, తిన్నందుకు నన్ను గిన్నిస్ బుక్ వాళ్ళు మన పేరు అట్టమే రాసుకుంటారు. తప్పు బాబు, అలా అనకూడదు. నీ దృష్టి నీకే తగులుతుంది. రౌడీలు వచ్చావు, లేచి నుంచో. ఈడియట్స్ ఆఫ్ ఇండియా. నీ జాయింట్లు చేద్దామని వస్తే కేర్లెస్ చేస్తావేంట్రా? డోంట్ టాక్ డర్టీ ఫెలోస్ అప్. చూడు మనీషా, ఈ రోడి రాసుకెళ్తూ నిన్ను కేర్ చేయడం లేదు. చూస్తున్నా చూస్తున్నా. ఏంటే నువ్వు చూసేది? రేయ్, ఈ ముసల్దానికి తలబిరుసు బాగా ఎక్కువైపోయింది, పట్టి బయటేసాయి. అన్నా, ఈ ముసలి డబ్బా లెగస్తలేదే. విన్నావా మనీషా, నువ్వు ముసలి డబ్బా అంట. వింటున్నా వింటున్నా. ఎరా, మా మనిషిని ముసలి డబ్బా అంటావా? మల్బార్ ఫారెస్ట్ లో తిరిగే ముళ్ళ పంది మొహం నువ్వును. ఈ లడ్డు తింటూ ఉండు బాబు, వీళ్ళకి జాకీ చాన్ జేజ్ గాని చూపిస్తాను. చూపించు. ఏంట్రా, రౌడీలు లోపలికి పంపి అరగంట పైనైంది. వీళ్ళు మన వాడిని ఏమన్నా బెదిరిస్తున్నారా, లేకపోతే ఇంట్లో సామాన్ సర్దేసుకుంటున్నారా? ఐఎమ్ బాండ్, జేమ్స్ బాండ్ 555. మన ప్లాన్స్ ఇప్పుడు ఫెయిల్ అవ్వు. ఈ పాటికి మన వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసే ఉంటారు. ఏం స్టార్ట్ చేశారో ఏమిటో, ఇక్కడ నాకు టెన్షన్ విరిగిపోతుంది.
ఏంట్రా నిజంగానే కొట్టి చేస్తున్నారేమో. ఊరుకోండి సార్, వాళ్ళు అసలే సినిమా ఫైటర్లు. రియల్ ఫైట్ తక్కువ, రీ రికార్డింగ్ ఎక్కువ. ఏమిట్రా వాళ్ళు అలా పారిపోతున్నారు? ఒరే కోటేష్, ఈ రౌడీ పంపింది ఎవరురా? పోన్లే మమ్మీ, నీ ఫైటింగ్ కెపాసిటీ ఏమిటో తెలుసుకుందామని టెస్ట్ చేయడానికి వచ్చారు. ఎక్స్క్యూజ్ చేసి. ఏడిశారు. మళ్ళీ వస్తే చిల్లీ చికెన్ చేస్తానని చెప్పు. అది సరే, నేను చెప్పిన పని ఏం చేశావు? అయ్యిందా లేదా? అయ్యట్టుగానే ఉంది. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో మమ్మీ. ఇట్స్ ఆల్ రైట్ మై మెంటల్ సన్. బాయ్. ఈ సీన్ లో ఏదో బొక్కున్నట్టుంది సార్. బొక్కుంది సీన్ లో కాదురా, నీ బుర్రలో. ఇక నుంచైనా కొంచెం క్వాలిటీ ఉన్న అసిస్టెంట్ని పెట్టుకో. నమస్తే అన్న. ఓ నమస్కారం, నమస్కారం, వణకం, గుడ్ మార్నింగ్. ఎవర్రా మీరు? చెప్పుకుంటూ చూద్దాం. జమిని టీవీ ఫజరా బాబు. నేను చెప్పలేదు, మీరే చెప్పండి. వరే నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్నా అన్న, ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న? హైదరాబాదు సికింద్రాబాదు ఒకటే బాబు. మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటది. ఓహో వరే నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్న దాన్నే ఉంటారన్నా? సూర్యుడు. వరే ఈ ఊళ్ళో కూడా సూర్యుడే అంటారట. మీ ఊళ్ళో ఉంటారు బాబు. మా ఊళ్ళో కూడా సూర్యుడే అంటారులే. వరే నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్నా అపోలో హాస్పిటల్ దగ్గర, చార్మినార్ దగ్గర. వెరీ సింపుల్. నీకేది కనపడుతుందిరా? అపోలో హాస్పిటల్ అదే దగ్గర. ఒరే అంటే మనకి ఏది కనపడితే అదే దగ్గర ఉన్నట్టు. మరైతే అన్నా సూర్యుడు కనపడుతున్నాడు, చార్మినార్ కనపడట్లేదు. అయితే ఏ దగ్గర ఉన్నట్టన్నా? మీకు దండం పెడతానురా, నన్ను ఏదించొద్దురా. ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా. అసలు మీ పేర్లేంటి, మీది ఏ ఊరు రా? మరన్నా నా పేరు పీటర్ అన్న, వీడు గురవయ్య, వీడు ఒరే రిక్ష అన్న. చిన్న ఉద్యోగాలు చేసుకున్నాను. ఏ ఉద్యోగాలు బాబు? అన్నకు చీఫ్ మినిస్టర్, మేలైతే చాలన్నా. కలెక్టర్. చిన్న చిన్న ఉద్యోగాలు. వెరీ సింపుల్. ఏదో బతకడానికి మరి. ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే 2 నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి. అసిస్టెంట్ లా? చేయరా? అన్నా నీ బాంచనన్నా, నీ ఇష్టం వచ్చినట్టు ఆగండి. ఫుడ్ దొరుకుతుంది. బూట్లు ఇప్పిన తర్వాత కాలు మొక్కుదు కానీ ఆ. ముందు లేవండి. అలాగే. అర్జెంట్ గా మీ గెట్టపలు మార్చాలి. డాక్టర్ ఒక ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ పట్టేశారు. ఏంటది? అదేమిటంటే నీ గుండెని వాళ్ళకి అలక ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంది. ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్? అరే చెప్పరా. చెప్తాగా. అది మీ ఇద్దరి మధ్య లవ్ బాగా పెరగాలంటే నువ్వు వెంటనే ఓపెన్ చేయాలి. ఏంటి టీ బంక? మరి అదే అకౌంట్ ఓపెన్ చేయాలరా. అకౌంటా? అరే కేతిరాజు, నీ సంగతి నాకు తెలుసురా. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా. గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చిచి నువ్వా? ఒక్క ఇంజెక్షన్ తో పోయేదానికి 14 ఇంజెక్షన్లు బొట్టు చుట్టూ చేస్తావా? నువ్వంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. మేడం ఏంటి? బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం. చెయ్యండి. మీ చేతుల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు 10 హవాలా కేసులు తగిలి అకౌంట్ పెరిగే ఛాన్స్ ఉంది మేడం. సారీ, అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు. అఫ్ కోర్స్, ఈ బ్యాంక్ లో క్యాషియర్ అయినా, మేనేజర్ అయినా, ప్యూన్ అయినా, లవర్ అయినా, చిచ్చి అన్ని మీరే. ఈ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి మొగ్గ లాంటి మీ వేళ్లతోటి సంతకం పెట్టించుకోవాలి. షట్ అప్ అండ్ గెట్ అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్. ఏంట్రా
చెప్పింది ఒకటి జరిగింది ఒకటి. మన బ్యాడ్ టైం రా. బ్యాడ్ టైం కాదు, ఆ, గుడ్ టైమే. ఆ. అమ్మాయితో చెప్పేమంటావా? ఏం చెప్తావు? నా కల్లో కనిపించే రాణి నువ్వే, ఆ, మైనే ప్యార్ కియా, ఆ. దుల్వాలే దులని లేజాంగే అని చెప్పేస్తారు. చెప్పు. ఈ విషయం చెప్పావనుకో అసలే అమ్మ ఇరిటేటింగ్ గా ఉంది. ఓహో. బ్యాంకులోని స్టాఫ్ అందరితో కలిసి ఆ. పిచ్చ కొట్టుడు కొడుతుంది. అయ్య బాబోయ్. మీ డాడీతో మాట్లాడడం అయిందా? అయిపోయింది. నువ్వు ఆంటీతో మాట్లాడటం అయిపోయిందా? అది నాకు తెలుసు, నాకు అన్ని తెలుసు. ఏముంటో తెలుసా? మల్లెపూలు శోభనానికి వాడతారు. ఏముంటో తెలుసా? స్వీట్స్. శోభన స్వీట్ గా జరగాలని వాడతారనమాట. ఏముంటో తెలుసా? ఫ్రూట్స్. శోభన అయిన తర్వాత దీన్ని తింటారు. ఇవి కూడా ఆంటీని అడిగి తెలుసుకోవాలా? నాకు తెలీదా? నేను కోచింగ్ ఇవ్వలేనా? ఏమిటి స్పీడ్ రాము? ఈ వయసులో స్పీడ్ గా లేకపోతే ఇన్ ఫ్యూచర్ లో మనం బోల్తా కొడతాం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోరాము. నేను అర్థం చేసుకున్నాను, నువ్వు అర్థం చేసుకోవాలి బుజ్జి. అరే. ప్లీజ్ రాము. అయితే మనం హనీమూన్ కి ఎందుకు వచ్చినట్టు? అదే చాలా రాము, ప్లీజ్ నేను అర్థం చేసుకున్నాను, నువ్వు అర్థం చేసుకోవాలి. నన్ను అర్థం చేసుకో. ప్లీజ్. రాము. ఏది? రాము, వద్దు రాము, ప్లీజ్. రాము. వద్దు. రాము. సాక్షి, అగ్ని సాక్షి. నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? భయపడ, నేను నిన్ను రేపు చేయను. ధైర్యంగా ఉండు. నేను నీ మొగునని నువ్వు చెప్పావు కదా, నీ మెడ నేను తాళి కట్టానని నా వెంట పడ్డా. నువ్వు కాదు, ఇప్పుడు నేను చెప్తున్నా, నువ్వు నా భార్య. ఆత్మసాక్షిగా ఒప్పుకుంటున్నాను. అగ్ని సాక్షి అని మెళ్ళో తాళి కట్టాను. కష్టసుఖాలు పంచుకుందామని, చావైన బతుకైనా కలిసి అనిపిద్దామని పెళ్లి రోజు ప్రమాణం చేసుకున్నాం కదా. నేనిప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నాను. మన ఇద్దరం కలిసి ఈ కొండ మీద నుంచి దూకాలి. నీకు తెలుసు కదా నేను ఒంటరిగా ఏ పని చేయనని. అందుకని నువ్వు నాతో కలిసి చావాలి. ఏ కంగారు పడతావే? చావంటే భయంగా ఉందా? తాళి కట్టిన భర్త కన్నా బ్రతుకే తీపిగా ఉందా? నీకు విషయం తెలుసా? సతీ సహకారం అని ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు మనతో స్టార్ట్ అవుతుంది. బాగుంది కదా? చెప్పు, ఎందుకు వచ్చావు? నువ్వు నా భార్యమని ఎందుకు వెంటపడుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఎక్కడంట? పారించాక ఇది విషయం కాదు. ఇగో ఎక్కడ చూడు, బాగుంది. చెప్పు, ఇప్పుడు నిజం చెప్పకపోతే నిన్ను కొండ మీద నుంచి తోసేసి చంపేస్తా. నేను చెప్తాను. ఆమె నా స్నేహితురాలు. చెడిపోయి రమ్మన్నాడు మీ నాన్న. చెడిపోకుండానే మన ప్రేమ నిలబెట్టుకోవాలనుకున్నాను నేను. అంటే ఏంటి నువ్వు చెప్పేది? మీ డాడీతో నేను చేసిన ఛాలెంజ్. ఇప్పుడు చెప్పిరాము, నీకెంతో డబ్బుంది, కానీ నాకున్నది వలకట్టలేని అభిమానం, పోట్లతో కొల్లేని కన్నెతనం. నాకు నీ ప్రేమెంత ముఖ్యమో నా శీలం కూడా అంతే ముఖ్యం. అదే ప్రేమతో పవిత్రమైన శరీరాన్ని నీ కానుక ఇవ్వాలనుకున్నాను. అది నా తప్ప? శబాష్, 100% నీ తప్పి ఏమీ లేదు. నువ్వు మాత్రం పవిత్రంగా ప్రేమించావు, కానీ నా ప్రేమను మాత్రం నమ్మలేదు. నీ శీలాన్ని కాపాడుకోవడానికి ది గ్రేట్ అగ్ని సాక్షి నీ స్నేహితురాలను తెచ్చుకున్నావు. అది కాదు. ఇంకేం చెప్పదు. ఎస్, ఇప్పుడు నేను చెప్తాను. డబ్బే ముఖ్యం అనుకున్న మా నాన్నతో ఛాలెంజ్ చేశావు కాబట్టి నువ్వు నాతో హనీమూన్కి వచ్చావు.
హనీమూన్కి వచ్చాం కాబట్టి ఇద్దరు ఒకే రూమ్ లో ఉండాల్సి వచ్చింది. ఒకే రూమ్ లో ఉన్నాం కాబట్టి సమయం చూసుకొని నేను నిన్ను రేపు చేస్తావు అనుకున్నావు కదూ. రాము రియలీ లవ్. నోర్మోయ్, నువ్వు ఎంతగా ప్రేమించావు ఎదుటివాడు కూడా అంతగా ప్రేమించాడు అనుకోవాలి. నువ్వు అంత నీచంగా చూసిన తర్వాత నీతో జీవితం గడపడం అనేది జరగని పని. అలాగని నువ్వు లేకుండా నేను బతకలేను. అందుకని చాలా అనుకుంటున్నాను. ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే నువ్వు చేస్తున్నావు. కారదారి కోసం నువ్వు చచ్చిపోతావా? అంటే నువ్వు చచ్చిపోతే నేను పిచ్చివాడిని రోడ్డు మీద తిరగలా? ఆగు, అది నీ చేదు అనుభవం. ఆ చేదు అనుభవంతోనే తల్లి లేని నిన్ను తల్లి తండ్రి నేనే ప్రాణప్రదంగా పెంచుకున్నాను. ఇప్పుడు నేను ఎందుకు చావనిస్తాను? అంటే మీ స్వార్థాల కోసం నా మనసుతో ఆడుకుంటారా? కొడుకు పట్ల స్వార్థం లేని తండ్రి ఎవడున్నాడు రా? నీకు తల్లి లాంటి ఇళ్ళని తీసుకురావాలనుకోవటం నా స్వార్థమా? ఏ తల్లిదండ్రులైనా పెళ్లి చేసి హనీమూన్ పంపిస్తారు. కానీ నా తండ్రి పెళ్లికి ముందే హనీమూన్కి పంపించాడంటే చాలా గొప్పగా ఊహించి పంపించావేమో అనుకున్నాను. కానీ నీ నీచ బుద్ధి తెలిసిన తర్వాత నీ కొడుకు కాదు కదా, కనీసం నేను నీడ కూడా నా మీద పడకూడదు అనుకుంటున్నాను. రేయ్, నేను నీ అప్పని ఎవరో ప్రేమ కోసం ఊరేసుకుని చచ్చిపోతే వాడి తండ్రి పిచ్చివాడే అని అనుభవం. ఆ ఊరేసుకుని చచ్చిపోయిన వాడు అసమర్థుడు. కొడుకు మీద ఎంతగానో ప్రేమ ఉండబట్టే ఆ తండ్రి పిచ్చివాడయ్యాడు. అది అలాంటి వాడు జరగాల్సిన శాస్తి కాదు, నీలాంటి తండ్రి జరగాల్సిన శాస్తి. నీ శిక్ష ఏంటో తెలుసా? తండ్రి కళ్ళ ముందే కన్న కొడుకు ఆత్మహత్య చేసుకోవటం. అది ఇప్పుడు జరుగుతుంది. రేయ్, ఆగు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నావు, కానీ ప్రేమిస్తే చచ్చిపోతానని నువ్వు కలగన్నావు. చూసావప్ప, నీ కళ్ళ నిజం అవుతుంది. Yes, నీ కళ్ళ నిజం అవుతుంది. బాబు, వెరీ గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్ షాట్. సారీ సార్, ఏమిటయ్యా ఫిలిం రన్అట్ అయింది సార్. ఫిలిం రన్ అవుట్ అయిందా? అవును సార్. ఏమిటయ్యా దూకక ముందు అయిందా, దూకిన తర్వాత అయిందా? మధ్యలో అయింది సార్. మధ్యలో అయిందా? బుద్ధుడు అసలు నీకు ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అసలు నీకు బుద్ధుడా? మళ్ళీ దూకుతాడా? అక్కడ పిలవండి. ఇప్పుడు మళ్ళీ దూకమని దూకుతాడా? ఏమిటండి చూడండి, మీకు కావాలంటే మళ్ళీ స్టార్ట్ ఏమిటయ్యా చేయండి. నువ్వు చెప్పేది? ఏమిటండి? ఏమిటండి? నేనే కెమెరామెన్. డైరెక్టర్ గారు దూకింది మన హీరో కాదు సార్. అవును, నిజమే. వీడెవడండి బాబు? కష్టాల్లో క్లైమాక్స్ పెట్టుకుంటే మధ్యలో వీడు దూకేడేటి? ఏంటి అప్పుడెప్పుడో దూకాడు కదా, ఇప్పుడు వచ్చి పడ్డాడేంటి? ఇంత స్లో మోషనా? మరేంత స్లో మోషనా? మరి క్లైమాక్స్ ఎలాగండి? ఇదే క్లైమాక్స్, ఇదే శుభం షాట్. 100 days గ్యారంటీ. కొండ మించి దూకినప్పుడు ఎంత భయపడ్డానో తెలుసా? నేను భయపడ్డాను తెలుసా? ఎందుకు? ఎక్కడ పడతానేమో. అందుకే గాని ఒళ్ళో పడ్డా. అయిందా లేదా? అయిందా లేదా? అయిందా లేదా? ఇంతకీ అయిందా లేదా? అయిందా లేదా? ఏంది భయ్, అయిందా లేదా? అబ్బో, ఈరోజు మధ్యలో. హలో, ఓసే మనీషా, నిన్నటి వరకు పెళ్ళి అయిందా లేదా అని చెప్పావు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత నీ గోలంటే ఏమండి? ఈ ముసలాడికి మీరే చెప్పండి, నాకు అయ్యిందా లేదా పెళ్ళి. సీక్రెట్ మ్యాటర్ కదా, ప్లీజ్ వెళ్ళండి. ఏమిటండి? ఏమిటి? ప్లీజ్ వెళ్ళి రండి.